తనదైన శైలిలో సినిమాలను తీస్తూ బాలీవుడ్ మరియు గ్లోబల్ మార్కెట్ ను షేక్ చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి ఆ దిశగానే కసరత్తు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన బహుభాషలలో వారణాసి చిత్రాన్ని తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే రిలీజ్ కోసం నేపథ్యంలోనే వారణాసి స్టోరీకి సంబంధించి అయితే అనేక అంచనాలు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. గతంలో బాహుబలితో పాటు RRR సినిమాలు కూడా వివిధ దేశాల్లో కూడా బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి, కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందువల్లనే ఈసారి కూడా రాజమౌళి దిశానిర్దేశంలో మేకర్స్ సినిమా రిలీజ్ ను వివిధ దేశాల్లో ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ విషయంలో మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారిస్తారు. మహేష్ బాబుతో రాబోతున్న వారణాసి సినిమా విషయంలో ఆయన అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా 2 దేశాలపై దృష్టి సారించారు. ఆ దేశాలు ఫ్రాన్స్ మరియు లాటిన్ అమెరికా. RRR, బాహుబలి వంటి తన మునుపటి చిత్రాలను నెట్ఫ్లిక్స్లో ఈ ప్రాంతాల్లో లభించిన అద్భుతమైన స్పందనను గమనించిన రాజమౌళి వారణాసి కోసం అక్కడి మార్కెట్ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు. హాలీవుడ్ ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడానికి వెరైటీ డెడ్లైన్ వంటి ప్రముఖ మ్యాగజైన్లను ఉపయోగించుకోవాలని ఆయన ప్లాన్ చేశారు. సినిమా అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ సాధించేలా ప్రతి దేశంలో ఎలాంటి ప్రమోషన్స్ చేయాలో ముందే బృందంతో కలిసి ప్రణాళికలను రచిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ కోసమే ఈసారి షూటింగ్ను కూడా త్వరగా పూర్తి చేశారు. వారణాసి షూటింగ్ ఇప్పటికీ 80% పూర్తయింది. జనవరి నుంచి 4 నెలల పాటు ప్రమోషన్స్కు పూర్తిగా సమయం కేటాయించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమార్ వంటి ప్రధాన తారాగణం కూడా ప్రమోషన్స్కు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. అన్నీ అనుకున్నట్టుగా అయితే ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.